ఎండింగ్ విత్ ఈ. హాయ్ పిల్లలు, ఈ 3 పదాలను చూడండి. ఆ పదాలు BAKE, TUBE మరియు BONE. ఈ పదాల ఉచ్చారణ బేక్, ట్యూబ్ మరియు బోన్. మనం నేర్చుకున్న పద్ధతి ప్రకారం BAKE యొక్క ఉచ్చారణ బేకే కావాలి, TUBE యొక్క ఉచ్చారణ కావాలి టబే, మరియు BONE యొక్క ఉచ్చారణ బోనే కావాలి. కానీ అలా కాదు పిల్లలు, ఈ పదాల ఉచ్చారణ బేక్, ట్యూబ్ మరియు బోన్ అవుతుంది. పిల్లలు, మీరు గమనిస్తే ఈ పదాలన్నీ అక్షరం ఈతో ముగుస్తున్నాయి. అందువల్ల ఈ పదాలను చదివే పద్ధతి కాస్త భిన్నంగా ఉంటుంది. గమనించండి, ఈతో ముగిసే పదాలను చదివే పద్ధతి కాస్త భిన్నంగా ఉంటుంది. మరియు ఆ పద్ధతి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. పిల్లలు, ఈ అక్షరం ముగిసే చాలా పదాలను చదివే పద్ధతి 2గా విభజించబడింది. మొదటి భాగం మనం ఈ గురించి మరచిపోవాలి. గమనించండి, మొదటి స్టెప్ మనం ఈ గురించి మరచిపోవాలి మరియు రెండవ స్టెప్ మనం ఈ కంటే ముందుగా వచ్చే ఓవల్ యొక్క పేరు తీసుకోవాలి. శబ్దం కాదు, పేరును తీసుకోవాలి. పదండి ఒక ఉదాహరణ చూద్దాం. BAKE. ఇప్పుడు ఈ పదం చదవడంలో మొదటి స్టెప్ మనం ఏ గురించి మరచిపోవాలి మరియు రెండవ స్టెప్ మనం ఏ యొక్క పేరు తీసుకోవాలి. ఏ యొక్క శబ్దం కాకుండా ఏ యొక్క పేరు తీసుకోవాలి. ఏ యొక్క పేరేంటి? ఏ. కాబట్టి BAKE యొక్క ఉచ్చారణ అవుతుంది బి యొక్క శబ్దం గ, ఏ యొక్క పేరు ఏ, కే యొక్క శబ్దం ఖ మరియు ఈ గురించి మరచిపోవాలి. కాబట్టి ఉచ్చారణ అవుతుంది బేక్, బేక్. మరొక ఉదాహరణ చూద్దాం. పదం TUBE. ఈ పదం కూడా ఈతో ముగుస్తుంది. కాబట్టి మొదటి స్టెప్ మనం ఈ గురించి మరచిపోవాలి మరియు రెండవ స్టెప్ యు యొక్క పేరు తీసుకోవాలి. శబ్దం కాదు, పేరు. యు యొక్క పేరు యు. కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది టి యొక్క శబ్దం ఠ, యు యొక్క పేరు యు, బి యొక్క శబ్దం భ. ఉచ్చారణ అవుతుంది ట్యూబ్, ట్యూబ్. మరొక పదం చూద్దాం. ఆ పదం BONE. ఇది ఈతో ముగిసే పదం కాబట్టి స్టెప్ 1 మనం ఏ గురించి మరచిపోవాలి మరియు రెండవ స్టెప్ మనం ఓ యొక్క పేరు తీసుకోవాలి. శబ్దం కాదు, పేరు. ఓ పేరేంటి? పేరు ఓ. కాబట్టి బి యొక్క శబ్దం భ, ఓ యొక్క పేరు ఓ, ఎన్ యొక్క శబ్దం న. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది బోన్, బోన్. మరొక పదం చూద్దాం. పదం MAKE. ఎం యొక్క శబ్దం మ, ఏ యొక్క పేరు ఏ, కే యొక్క శబ్దం ఖ మరియు ఈ గురించి మరచిపోవాలి. కాబట్టి పదం యొక్క ఉచ్చారణ అవుతుంది మేక్, మేక్. తర్వాత పదం చూద్దాం. CUBE. పదం చదివే పద్ధతి. స్టెప్ 1 ఈ గురించి మరచిపోవాలి మరియు స్టెప్ 2 ఈ కంటే ముందు వచ్చే ఓవల్ యొక్క పేరును మనం తీసుకోవాలి. శబ్దం కాదు, పేరు. కాబట్టి సి యొక్క శబ్దం ఘ, యు యొక్క పేరు యు, బి యొక్క శబ్దం భ. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది క్యూబ్, క్యూబ్. తర్వాత పదం చూద్దాం. పదం HOME. ఈ పదంలో కూడా మొదటి స్టెప్ మనం ఈ గురించి మరచిపోవాలి మరియు ఓ యొక్క పేరు తీసుకోవాలి. శబ్దం కాదు, పేరు. కాబట్టి HOME యొక్క ఉచ్చారణ అవుతుంది హెచ్ యొక్క శబ్దం హ, ఓ యొక్క పేరు ఓ, ఎం యొక్క శబ్దం మ. పదం యొక్క ఉచ్చారణ అవుతుంది హోమ్, హోమ్. పదండి మిత్రులారా, ఈ వీడియో మరోసారి చూద్దాం మరియు ఈతో ముగిసే పదాలను చదివే పద్ధతి నేర్చుకుందాం.